రాథోడ్, హౌ ఇస్ ఇట్? సార్ ఇది ముగ్గులా లేదు సార్, ఏదో గుర్తు తెలియని దేశపు మ్యాపులా ఉంది. రాథోడ్, నాకు ఇలాగే ముగ్గేయడం వచ్చు. మీకు నచ్చకపోతే నేనేం చేయలేను. పిల్లలు, మీ ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి. పద. రాథోడ్, జాగింగ్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. నిజమా? పొద్దు పొద్దున్నే మా సార్కి భలే టెస్ట్ పెట్టావు. నన్ను టీస్ చేయబోయి ఆయనే ఇరుక్కున్నారు అనవసరంగా. ఏనేంటి మిస్సమ్మా, బొత్తిగా కళా పోషణే లేదు. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని కాబోయే భార్యని ఇంట్లో పెట్టుకొని ఇలా శిలా విగ్రహంలా ఉన్నాడు. స్టార్టింగ్ లో ఎవరైనా అలాగే ఉంటారు రాథోడ్. మనం కాస్త ఎంకరేజ్ చేస్తే అల్లుకుపోతారు. అర్థమైంది మిస్సబ్బా. ఈ మర మనిషికి మనం కాస్త కీ ఇవ్వాలి అంటారు, అంతేగా? అవును. గుడ్ మార్నింగ్ పార్దు గారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ బాగి గారు. ఏంటి సార్, న్యూస్ పేపర్ని మొదటి నుంచి చివరి వరకు చాలా డీటెయిల్డ్గా చదువుతున్నట్టున్నారు. పోలీస్ ఆఫీసర్ని కదా రాథోడ్, కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అది పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు చేస్తే బాగుంటుంది పార్దు గారు. వారంలో మీ పెళ్లి, మీ కాబోయే వైఫ్ ఇంట్లోనే ఉంది. మీరేమో దాన్ని చూడకుండా పేపర్ని చూస్తున్నారు. ఏం చేయమంటారు బాగి గారు? ఏంటి సార్, ఐపీఎస్ పాస్ అయిన మీరు కాబోయే వైఫ్తో ఎలా ఉండాలో తెలియదంటున్నారు? ఐపీఎస్ ట్రైనింగ్లో పోలీసింగ్ గురించి చెప్తారు కానీ పెళ్లి పెళ్ళాం గురించి చెప్పారు కదా రాథోడ్. వీళ్ళేంటి ఆయన్ని రెచ్చగొడుతున్నారు? ఏంటి మిస్సమ్మా, ఈయన మరీ శుద్ధపూసలో ఉన్నాడేంటి? అందుకే ఈ శుద్ధ పూసని సాను పెట్టాలి అన్నాను. అది కాదు పార్దు గారు, పెళ్ళాక మీకు మనోహరికి మధ్య ఎన్నో జరగచ్చు, కానీ పెళ్లికి ముందు మీరు చేసే చిన్న చిన్న పనులే స్వీట్ మెమరీస్ గా మిగిలిపోతాయి. పెళ్లికి ముందు నేను మనో గారితో ఏం చేయాలి బాగి గారు? ఏంటి మిస్సమ్మా, ఈయన ఇంకా ఓనమాలలోనే ఉన్నాడు. మీరు మనోహరిని ప్రేమిస్తున్నారు కదా, మిమ్మల్ని మనోహరి ఇష్టపడుతుంది. మీరు లవర్స్ కాబట్టి మీ మధ్య స్వీట్ థింగ్స్ ఉండాలి కదా పార్దు గారు. మనోహరి కొంపకు వీళ్ళు కొరువు పెడుతున్నారేంటి? స్వీట్ థింగ్స్ అంటే ఏంటి? మిస్సమ్మా, ఇందుకు కదా ఇన్నాళ్ళు ఈయనకి పెళ్లిగా ఉంది. సార్, ఇంతకంటే చెప్పడం కష్టం సార్. ఎంత కాకి యూనిఫామ్ వేసుకుంటే మాత్రం మరీ ఇలా ఉంటే ఎలా సార్? మా సారు మిస్సమ్మతో ఎంత ప్రేమగా ఉంటారో మీరిద్దరు కూడా అలాగే ఉండాలి సార్. మనతో ప్రేమగా ఉండాలని నాకు ఉంది, కానీ తను ఏమనుకుంటుందో అని. ఏమనుకోదు పార్దు గారు. ఇంకా చెప్పాలంటే తను మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అవునా? అవునంటారే సార్, అంతెందుకు ఈ క్షణంలో కూడా మనోహర గారు మీకోసం రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఓరి దుర్మార్గులారా, మనోహర్పై ఎంత పగపట్టారేంటి? నిజమా? నిజమో అబద్ధమో మీరు మనోహరి రూమ్ కి వెళ్తేనే కదా తెలుస్తుంది. ఇప్పుడే వెళ్తాను.
వెళ్ళండి సార్. స్వీట్ మెమరీస్ ని మీ లైఫ్ అకౌంట్ లో జమ చేసుకోండి సార్. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ఆగు యాదమ్మా. ఆ, 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 మీ మేడం దగ్గరికి కాబోయే మొగుడు వెళ్తుంటే నువ్వు వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకు. ఆ, సచ్చింది గొర్రె. మనోహర్ పని గోవింద. లోపల మనోహరి ఏ అవతారంలో ఉందో ఏంటో. పాపం పసివాడు చూసి దడుచుకుంటాడో ఏమో. అమ్మాయిలంటే అందంగా నిద్రపోతారు, తినేంటి మగాళ్ళలా గుర్రు పెట్టి నిద్రపోతుంది. నిన్న ఫంక్షన్లో టైర్డ్ అయి ఉంటుంది పాపం, అందుకే గురుకొస్తోంది. మనం తన పర్మిషన్ లేకుండా టచ్ చేయడం తప్పు కదా. లేచే వరకు వెయిట్ చేస్తాను. మనం ఫేస్ బాగా పాడైపోయింది. కాస్త ఫేస్ ఎక్సర్సైజెస్ చేయాలి. తుతు. మనోహర్కి ఏమైంది? ఆగేదమ్మా, వెదవ పిట్ట మొక్క వేసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? మనోహర్ గారు అరుస్తున్నారు సార్. వాళ్ళు అరుస్తారు, కింద మీద పడతారు. కాబోయే దంపతులు ఏం చేసుకుంటే నీకెందుకు? అది కాదు మేడం, పెళ్లి చేసుకోవటం పార్థు గారికి కొత్త. మనోహర్ గారికి పాతనా? అలవాటే కదా. నాకేం తెలీదు. అబ్బా, నీకేం తెలుసో ఏం తెలీదో మాకు తెలుసు. కాసేపు వాళ్ళని డిస్టర్బ్ చేయకు.